ఇప్పటికైనా కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలి భారత ప్రజలకు. తప్పుడు ప్రకటనలు కాదు, ప్రజారంజకమైన పరిపాలన చేయండి. మీరు ఇప్పటికే ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ, అమిత్ షా చోరీ దొంగ పరిపాలన చేస్తున్నారని చెప్పి మీకు ఇప్పటికే అర్థమైంది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టే విధంగా కూడా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ శ్రేణులన్నిటి కూడా బీజేపీ ఆఫీస్ వద్ద నిరసన కావచ్చు అలాగే ముట్టడికి ప్రయత్నించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులన్నిటి కూడా భారీ ఎత్తున చేరుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగానే కార్యకర్తలందరూ కూడా ఉన్నారు. ఇందులో సీనియర్ లీడర్ రామారావు గారు అలాగే సత్యం కూడా ఉన్నారు. రామారావు గారు చెప్పండి, అసలు బీజేపీ చేస్తున్న నియంత్రణతో పోకడలు కావచ్చు, నిన్న పార్లమెంట్లో బిల్లులు తేవడం కావచ్చు, అలాగే మీ పార్టీ అధినేత మీద కావచ్చు, వాళ్ళపైన కూడా కక్షపూరితమైన చర్యలు తీసుకుంటే దీనిపైన ఏ విధంగా? ఇప్పుడు జాతీయ సంస్థలన్నీ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవాలనేది వాళ్ళ ప్రధానమైనటువంటి లక్ష్యం. దీన్ని డైవర్షన్ చేయాలంటే, ఇది ప్రజల దృష్టి పోకుండా ఉండాలంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలి. ఇక జిల్లాల రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ మీద జరుగుతూనే ఉన్నాయి. జాతీయ పార్టీ అయినటువంటి 100 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎంత సేవ చేసిందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. మరి అటువంటి పార్టీ నాయకత్వం మీద కేసులు పెడితే మిగతా రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు కూడా భయపడిపోయి మా జోలికి రాకుంటుంటారు. మేము యథేచ్ఛగా రాష్ట్రాల్లో భూములు, వనరులు, అన్ని అవకాశాలు జాతీయ సంస్థలు అమ్ముకోవాలనేటువంటి ప్రధానమైనటువంటి కుట్ర. అయితే అది కూడా ఈ హెరాల్డ్ కేసు పెట్టడం ద్వారా కూడా వాళ్ళే తప్పని తేలిపోయింది. నిన్న కోర్టు స్పష్టంగా చెప్పేసింది. ఇప్పటికైనా కానీ నరేంద్ర మోడీ, అమిత్ షా క్షమాపణలు చెప్పాలి భారత ప్రజలకు. దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని కావచ్చు, లేకపోతే దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మరి ఒక కుటుంబం, ఆనాడు నెహ్రూ గారు 14 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు, ఇందిరాగాంధీ గారు ప్రాణాలు కోల్పోయినారు, రాజీవ్ గాంధీ గారు అంటే ఒక త్యాగవంతమైనటువంటి కుటుంబంపై బురద చల్లడానికి చేసినటువంటి కుట్రల్ని తీవ్రంగా ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీరు కూడా క్షమాపణ చెప్పాలి. భారత ప్రజల నమ్మకాన్ని ఈ దేశాన్ని కాపాడేటువంటి వాళ్ళు, ఈ దేశానికి ఒక సెక్యులర్ సిస్టమ్ తెచ్చి కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఒక బ్రహ్మాండమైన పరిపాలన అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లి మరిగా నిన్న కూడా చూసినాం. ఇప్పుడు పనికార పథకం మీద మహాత్మా గాంధీ గారు ఏం పాపం చేశారండి? మహాత్మా గాంధీ ఈ దేశం కోసం ఎంత త్యాగాలు చేశారండి? మరి వారు చేసిన పాపం ఏంటి? ఇలా ఆయన పేరు కూడా తొలగించాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. మీ ఆర్ఎస్ఎస్ కావచ్చు, మీకున్నటువంటి కొన్ని సంఘ పరివార సంస్థలన్నీ కలిసి కూడా ఈ ప్రజలపై మతం మౌఢ్యాన్ని చేసి ఇప్పటికి 90,000 స్కూళ్ళు మూసేసారు, జాతీయ సంస్థలన్నీ నాశనం చేసేసారు. మీరు చెప్పిన రోడ్లు కరెక్ట్ లేవు, మీరు చేసిన పరిపాలన కరెక్ట్ లేదు, మీ వ్యవస్థలు కరెక్ట్ లేవు. మీరు ఎంతసేపు గుడి కట్టిస్తున్నాం అంటున్నారు. ఒక బడి కట్టించింది చూపించండి, ఒక ప్రాజెక్టు చూపించండి, ఒక వ్యవస్థ నిర్మాణం చూపించండి, ఒక ఉద్యోగం ఇచ్చింది చూపించండి. 15 లక్షల అకౌంట్లు వేస్తానన్నారు, రెడిపోయినాయి. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు, రెడిపోయినాయి. మరి ఈ లెక్కన చూసుకుంటే మీరు చేస్తున్నటువంటి ఏంది? ఈ దేశ అభివృద్ధి అయిపోతుందా, వెనకవైపోతుందో కూడా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. తప్పుడు ప్రకటనలు కాదు, ప్రజారంజకమైన పరిపాలన చేయండి. మీరు ఇప్పటికే ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ, అమిత్ షా చోరీ దొంగ పరిపాలన చేస్తున్నారని చెప్పి మీకు ఇప్పటికే అర్థమైంది. మీరు మొన్న కూడా చేశారు. మన ఎలక్షన్ కమిషన్ కూడా వాళ్ళు ఈ గవర్నమెంట్లో చేసిన పని వచ్చే గవర్నమెంట్ ప్రాసిక్యూట్ చేయొద్దంటే ఈ గవర్నమెంట్లో మీరు తప్పు చేస్తున్నట్టే కదా. ఎంత దుర్మార్గమైనటువంటి అంటే వ్యవస్థను చేతిలో పట్టుకొని, న్యాయ వ్యవస్థలను చేతిలో పెట్టుకుని దుర్మార్గంగా అంటే ఎలక్షన్ కమిషన్ నియామకంలో సీజే లేకుండా చేయడం కూడా ఎంత దుర్మార్గమైన అంటే ఇవన్నీ కూడా మీరు చేస్తున్న తప్పులు. మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఒక కుటుంబంపై దాడి చేయడమో లేకపోతే ఒక జాతీయ పార్టీపై దాడి చేయడం దుర్మార్గం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మొత్తం దేశవ్యాప్తంగా కూడా మూవ్మెంట్ చేస్తూ ఉన్నాం. సార్, అంటే కొన్ని సంస్థలు సిబిఐ కావచ్చు, ఈడీ లాంటి సంస్థల మీద ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంటుంది, వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా తమ పని తాము చేసుకుంటారండి. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే అట్లాంటి పరిస్థితి లేదని కార్యకర్తలు మీరేమంటారు? ఇది 100% నిజము. ఎందుకంటే భారతదేశంలో న్యాయ వ్యవస్థ కానీ, ఎలక్షన్ వ్యవస్థ కానీ, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ నిస్వార్థంగా ఎటువంటి పక్షపాతం లేకుండా ఒక న్యూట్రల్ సంస్థలను కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు వాళ్ళ బీజేపీ పార్టీలో ఒక భాగంగా చేసుకున్నట్టుగా వ్యవహారం చేస్తున్నారు. ఒక రకంగా నిన్న ఢిల్లీ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చూసి వాళ్ళు సిగ్గు తెచ్చుకొని వాళ్ళ పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది. నిన్న ఇచ్చినటువంటి తీర్పు, కోర్టు ఇచ్చినటువంటి తీర్పు వాళ్ళకు చెంపపెట్టు లాంటిది. ఇంతకన్నా వాళ్ళకు అవమానం ఇంకేముంటుంది? అదేవిధంగా ఓట్ల చోరీ బీహార్లో 15.6% ఆఫ్టర్ ఓటింగ్ తర్వాత వాళ్ళు ఓటింగ్ ఎక్కువ చేయడం జరిగింది. 15.6% పెంచిర్రు. అదేవిధంగా భారతదేశ చరిత్రలోనే ఒక పార్టీ 94%, ఒక కూటమి 94% పర్ఫార్మెన్స్ చేయడం అనేది ఇంతవరకు జరగలేదు.
ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు కానీ కాంగ్రెస్ రాలేదు, ఒకప్పుడు ఇండియా ఫ్రీడమ్ ఫైట్ వచ్చినప్పుడు జరగలేదు, అలాగే ఎక్కడైతే విప్లవాలు జరిగినప్పుడు కూడా 94% రిజల్ట్ రాలేదు. నిన్న కాక మొన్న మహాత్మా గాంధీ పేరు మీదటువంటి దాన్ని కూడా తీసేయడం అనేది చాలా పొరపాటు. మనం సౌత్ ఇండియన్స్ భారతదేశంలో దక్షిణ భారతదేశానికి స్పెషాలిటీ ఉంది. ఇక్కడ రాముని మందిరాల కన్నా అమ్మవార్ల మందిరాలు ఎక్కువ ఉంటుంది. కింద పడ్డ అమ్మ అంటాము, పైన ఏమైనా దెబ్బ తాకినా ఏమైనా బాధ కలిగిన అమ్మ అంటాము. మనం రామ్జీ రామ్జీ అనము, జై రామ్జీ అనము. రాముడు ఒక దేవుడే కావచ్చు, గుడి వరకే పరిమితం. మనకి ఇక్కడ నిత్య జీవితంలో ఉండేది మనకు అమ్మ మాత్రమే. పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ ఇట్లా ఉంటుంది. మనకు ఇవన్నీ వాళ్ళకు ఉత్తర భారతదేశానికి సంబంధించిన కల్చర్ను ఇక్కడ రుద్దడం అనేది చాలా పొరపాటు. దీన్ని మేము దక్షిణ భారతీయులుగా వ్యతిరేకిస్తున్నాము. అవసరమైతే దక్షిణ భారతదేశాన్ని వేరే దేశం కూడా ప్రకటించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఇదే బీజేపీ పరిపాలన ఇదే విధంగా కంటిన్యూ అయితే ఉత్తర భారతదేశంతో విడిపోయే అటువంటి సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంది. సో మొత్తంగా ఈడీ అనేది బీజేపీ ఆఫీస్కి వాళ్ళ స్క్రిప్ట్ ఆధారంగానే పనిచేస్తుందని చెప్తున్న నేపథ్యం ఉంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ఇబ్బందికరమైన పరిస్థితులు వేస్తే ప్రాంతీయ పార్టీలన్నీ కూడా భయపడిపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగా కేసులు అనేటివి కూడా పెడుతున్న నేపథ్యం కనబడుతుంది. సో మొత్తంగా ఏదైతే బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏవైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా తిప్పికొట్టే ప్రయత్నం కంపల్సరీగా చేస్తామని కూడా కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యం. ప్రభాకర్ కనీసం హైదరాబాద్ నుంచి.